ఏం బావ మరి ఏంది ఆలోచిస్తే చెప్పు. దేనికోసమేరా? అదే గురు డిసెంబర్ 31 వస్తున్నారు కదా, ఎన్ని కేజీలు సున్నాం కొందాం మరి. చెప్పు బావా, ఈ సంవత్సరం అంతా హైవే రోడ్లు వేసేసినారు. హ్యాపీ న్యూ ఇయర్ అని రోడ్ అంతా పెద్ద పెద్ద రాసేయాలి అక్షరాలు. పెద్ద పెద్ద రోడ్లు కదా బా, పెద్ద పెద్ద బొమ్మలు కూడా గీసేద్దామే. ఇలాంటిదంతా కాదు గానీ నేను ఒక మాట చెప్తాను వినుడ్రా. ఏంది గురు అది? ప్రతి సంవత్సరమేమో మనము ఈ రోడ్లకు హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికి ఫ్రీగా 10 కేజీలు సున్నమాతనదే. మళ్ళా ఒక 2 బ్రష్లు కొంత అంతిమి. 10 కేజీలు సున్నాకి 700, బ్రష్లకి ఒక 300. పట్టిన రోడ్లకు రాయడానికి 1000 రూపాయలు సెలా కొడేస్తాను తిమే. ఈ సంవత్సరం అలా కాకుండా ఒక 2000 ఎత్తికుందాంనా. ఎవరు లేని అనాథాలంటే బుడ్లుకి బుడ్డాడ్లుకి ఎలాగో ఈ సంవత్సరం భలే చలి ఉన్నది. అలాంటి వారందరికి చలి దుపాట్లన ఇద్దాంరా. వట్టిన డబ్బులు సెలా కొట్టాడు బదులు. నిజమే బా, మంచి ఉపాయం చెప్తివే. నేను కూడా డిసెంబర్ 31 పార్టీ కోసం 500 ఎడి ఉంటాను గురు. ఇలాగన్నా కొత్త సంవత్సరం నుంచి చిన్న మంచి పనులను చేద్దామే. ఇదో మళ్ళాక విషయం చెప్తాను మీకు. ఈ సంవత్సరం నుంచి ఆ రోడ్డు మీద ఫ్లెక్సీ కూడా వేయడం మానేద్దామే. సరిగా ఆ ఫ్లెక్సీకి ఒక 6000 సెలా కొడేస్తాను. ఆ 6000 కూడా ఇక్కడే కలిపేద్దాంనా. ఏం లేని లాంటి వండ్లుకి బియ్యంనా కూరగాయలు లాంటిది మోసిద్దాం. ఇదో ఈ వీడియో చేసేటోళ్ళు నాకు గోలా చేయకుండా గాని మీ అందరికి చిన్న మాట చెప్తాను తిన్. జనవరి 1కి అందరు చూడనని పొల్లెడు జనాలు రోడ్ల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డులు తగిలించేస్తాను తీరు. ఇలాగన బజార్ దిక్కులు వెళ్తామనుకో ఒక 50-60 ఫ్లెక్సీలు కనబడిన రోడ్ మీద. అదంతా చేయడానికి ఒక 60-70 వేలు చెల్లిపోయాను. ఆ డబ్బులతో నీళ్ళు లేని ఊరికి బోరింగే వేయించవచ్చు. అందుకే మీకు జోరా కదా, చిన్న ఆలోచన చేయుడు మీ. పదగురు మనవరందరికి చెప్దాం, నా డబ్బులు ఎత్తుకుందామే. నిజమే గురు, కొత్త సంవత్సరం నుంచి కొత్త పనులు చేయాలి. ఇప్పుడు నిజమైన నా ఫ్రెండ్స్ మీరు. అలాగంటే ముందు కాదా ఇలాగా? పదారా ముందు కూడా నా ఫ్రెండ్స్ మీరులే.